గుడ్ మార్నింగ్ ఎస్పీ గారు. పొద్దున్నే ఇలా వచ్చారేంటి? ఉదయాన్నే నేను ఇంటికి వచ్చి పలకరించడానికి నేనేమి నీ స్నేహితుడిని కాదు, నీ చుట్టాన్ని కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా నీ మీద అనుమానంతో వచ్చా. నా మీద అనుమానం రావడానికి నేనేం చేశాను సార్? నా దందాలు మానేసి మంచిగా ఉంటానని ఆ రోజే మీకు ఆఫీసులో చెప్పాను కదా సార్. అచ్చా, దందాల గురించి తర్వాత ఈ మధ్య నీకేవో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయంట కదా. ఆ పరిచయాలతో అన్నిటికీ అండగా ఉంటున్నావు అంట కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. పరిచయం ఏర్పడటం ఏంటి, అండగా ఉండటం ఏంటి? ఆహా, నీలో మంచి నటుడున్నాడని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఆ నటన డైరెక్టర్ల ముందు చూపించు, నటుడుగా బిజీ అవుతావు, పోలీసుల ముందు కాదు. సరే, నేనే చెప్తాను. నీ కొత్తగా ఏర్పడిన పరిచయం పేరు సిద్ధార్థ. సిద్ధార్థ్ ఎవరో నాకు తెలియదు సార్. తెలియదా? తెలియదు సార్. కానిస్టేబుల్స్, సిద్ధార్థ ఒక్కడే తెలియదా? వీళ్ళు కూడా తెలియదా? సారీ సార్, పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాన్ని నిజం చేయాలని చూడకండి. సిద్ధార్థ్ ఎవరో నాకు తెలియదు. చూడు దుర్గదాస్, ఆ సిద్ధార్థ వచ్చింది వాసుదేవ్ గారి మీద పగతో అయినా ఆయన మంచితనం చూసి మారాను అని నాటకాలు ఆడుతున్నాడు. వాడి మాటలు, వాడి నాటకాలు వాసుదేవ్ గారు నమ్మొచ్చు, నేను నమ్మను. అసలు వాడెవడు, ఏం చేయాలని వచ్చాడు, వాడి టార్గెట్ ఏంటి? మీరు ఎలా అడిగినా ఆ సిద్ధార్థ ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. వాడి పేరు మీద రింగ్ అవుతున్న ఈ ఫోన్ సాక్ష్యం చెప్పినా కూడా నువ్వు నాకు సిద్ధార్థ తెలియదంటున్నావు. సరే, అలాగే కానీ నా మనసు ఎందుకో నీకు సిద్ధార్థ తెలుసని చెప్తుంది. మన ఇద్దరిలో ఎవరు కరెక్ట్ చెప్తున్నారా అని ఎలా తెలుసుకోవాలి?